మామిడి, చీని, అరటి తర్వాత సాగులో ఉన్న ఫలం జామ. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నప్పటికీ ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు జామ ఉత్పత్తుల్లో సింహభాగాన్ని పండిస్తున్నాయి. అక్కడితో పోల్చి చూస్తే మన దగ్గర జామ సాగు విస్తీర్ణం తక్కువే. దశాబ్ద కాలం క్రితం తెల్లదోమ ప్రమాదకరంగా పరిణమించడంతో రైతులు ఈ సాగును తగ్గించారు. ఇప్పుడిప్పుడే వీటి సాగు మళ్లీ పుంజుకుంటోంది. అయితే సాధారణ పద్ధతి కంటే అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు వేసుకున్నప్పుడు దిగుబడులు నాణ్యంగానూ అధికంగానూ ఉంటాయి. అయితే దగ్గరగా వేసుకున్నప్పుడు కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే అసలుకే మోసం జరిగే ప్రమాదముంది. అధిక సాంద్ర పద్ధతిలో జామ సాగులో మెళకువలను వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. జామ వచ్చేసి మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకి చలికాలం పంటగా ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే పూత అనేది మనకి ఏప్రిల్ మే మాసంలో వస్తూ దాని యొక్క ఫలాలు అనేవి మనకి అక్టోబర్ నవంబర్ మాసంలో వచ్చేటట్టుగా మనం పంట నియంత్రించుకుంటే రైతుకి అధిక దిగుబడి మరియు ఆ సమయంలో నాణ్యమైన కాయ వస్తుంది. మరి ఈ విధంగా తీసుకునే పంటలో మనకి ఇంత ముందుగాలాగా దూరంగా పెట్టుకుంటే అంటే 15 ఫీట్ల దూరంలోనూ లేదా 20 ఫీట్ల దూరంలో కూడా పెట్టడం ద్వారా మనకి ఎకరానికి 120 నుంచి 150 మొక్కలే రావడం జరిగేది. జామ చెట్లని 2.5 మీటర్ల దూరంలో ఒక చెట్టుకి మధ్య గనక వేసుకొని అధిక సాంద్రతలో కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి 640 మొక్కల వరకు వస్తాయి. అయితే ఈ అధిక సాంద్రతలో కనుక మనం నాటుకునేటప్పుడు రైతాంగం కొంచెం జాగ్రత్త వహించి కనుక చేసినట్లయితే అధిక లాభాలు వస్తాయి. ముఖ్యంగా దీంట్లో పాటించవలసింది ఏంటంటే మనకి కత్తిరింపులు సకాలంలో చేసుకోవాలి. అంటే జామ నాటిన తర్వాత 60 సెంటీమీటర్ల దూరంలో మనము జామ యొక్క చిగురులను కత్తిరింపులు చేయాలి. ఈ విధంగా కత్తిరింపులు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ చిగురుల దగ్గర నుంచి 2 నుంచి 3 వరకు కొమ్మలు వస్తాయి, పిలకలు. ఈ కొమ్మలు మళ్ళీ ఒక 3-4 నెలల్లో పెరుగుతాయి బాగా. ఆ పెరిగిన పిలకల్లో మళ్ళీ 50% మనం కత్తిరింపులు చేసుకున్నట్లయితే మళ్ళీ ఆ కత్తిరింపులు చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి. ఈ విధంగా చెట్టుని నియంత్రిస్తూ మనము కత్తిరింపులు, దీన్ని మనం ట్రైనింగ్ అంటాం. ఈ ట్రైనింగ్ అనేది మనము చెట్టు నాటిన 4-5 నెలల తర్వాత ఇమీడియట్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా చెట్టుని మనం కత్తిరింపుల ద్వారా నియంత్రణ చేసుకుని చెట్టుకు ఒక మంచి ఆకారము, గుబురైన ఆకారం కనుక ఇచ్చినట్లయితే చాలా పిలకలు, చాలా కొమ్మలు వస్తాయి. ఎంత ఎక్కువ కొమ్మలు వచ్చి విశాలంగా అట్లా వస్తుందో దాన్ని బట్టి కాపు అనేది మనం నియంత్రించుకొని అధిక దిగుబడి చేసుకోవచ్చు. అయితే ఈ కత్తిరింపులు అనేది జామ అనేది ప్రతి సంవత్సరం కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది ఈ అధిక సాంద్రతలో. ఈ విధంగా పెంచుకున్న మొక్కలకి మనము 2.5 నుంచి 3 సంవత్సరాలకి మనం కాత తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే ఈ కాత తీసుకునేటప్పుడు మనం తప్పనిసరిగా మనం కాయని నియంత్రించుకొని, అంటే చెట్లను నియంత్రించుకొని బహార్ ట్రీట్మెంట్ అంటాం. ఈ బహార్ ట్రీట్మెంట్ అనేది మనము ఏప్రిల్ మే నెలలో మనం ఇస్తాం. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో చెట్లకు నీరు ఇవ్వకుండా బంద్ చేసినట్లయితే ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఈ విధంగా ఆకులు రాలిపోయిన తర్వాత చెట్టంతా కూడా మూడుబాడిపోతుంది. అట్లా మూడుబాడిపోయిన తర్వాత మనము జూన్ మొదటి వారంలో కానీ లేకపోతే మే చివరిన కానీ కొంచెం ఇరిగేషన్ ఇచ్చుకుంటూ, తేలికపాటి నీటి తొడులు ఇచ్చుకుంటూ చెట్టుకి నిర్దేశించిన ఎరువులని మనం ఇచ్చినట్లయితే అవి కొత్త చిగురు వస్తాయి. ఆ కొత్త చిగురు వచ్చినప్పుడు కొత్త చిగురుతో పాటు కొత్త పూత కూడా వస్తుంది. అందులోనూ మొత్తం పంట ఉన్నంత ఒకటేసారి వస్తుంది. ఈ విధంగా అధిక సాంద్రతతో మొక్కలు మనం నాటడం ద్వారా ప్రతి ఒక్క చెట్టుకి కాత బాగా వస్తుంది కనుక మనకు ఎకరానికి ఎక్కువ మొక్కలు ఉంటాయి కనుక అన్ని మొక్కలతో మనం పంట వేసుకున్నట్లయితే, ఫలసాయాన్ని తీసుకున్నట్లయితే మనకి రైతాంగానికి అధిక దిగుబడి వస్తుంది.